హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తూస్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న కర్రీ ప్రాన్స్ గోంగూర కర్రీ అనమాట. సో ప్రాన్స్ గోంగూర కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాన్స్ అనేది నేను పెద్ద సైజ్ ప్రాన్స్ 250 గ్రామ్స్ అంటే తీసుకున్నాను అనమాట. సో ప్రాన్స్ అనేవి 250 గ్రామ్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఈ ప్రాన్స్ అనేవి నేను ముందు రోజు నైట్ మ్యారినేషన్ చేసుకున్నాను అనమాట. సో ప్రాన్స్ అనేది మ్యారినేషన్ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. సో మనం తీసుకున్న ప్రాన్స్కి కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద సైజ్ ప్రాన్స్ అనమాట. సో 250 గ్రామ్స్ ప్రాన్స్కి 250 గ్రామ్స్ గోంగూర అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది. సో 250 గ్రామ్స్ గోంగూర అంటే మీకు 2 కట్టలు గోంగూర అయితే సరిపోద్ది అనమాట. సో అదేవిధంగా ఆనియన్స్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కల కింద చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే పెద్ద సైజ్ టమాటో ఒకటి చాప్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 5 నుంచి 6 స్లిట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మీకు స్పైసెస్ వచ్చేసి జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క, లవంగాలు 4 నుంచి 5, ఇలాచి ఒక 4 తీసుకున్నాను అనమాట. సో ప్రాన్స్ అండ్ గోంగూర అనేది ఈజీ మెథడ్లో మీకు ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో బ్యాచిలర్స్ అవ్వని లేదంటే స్టార్టింగ్ ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. సో ముందుగా ఈ ప్రాన్స్ అండ్ గోంగూరకి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. సో ఇందులో మీరు ఆయిల్ అనేది 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ అనేది మీకు మంచిగా హీట్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ప్రాన్స్ ఏవైతే ముందు రోజు మ్యారినేషన్ చేసుకున్నామో సో ఆ ప్రాన్స్ అనేవి ముందుగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలానే ఎక్కువ ఫ్రై కాదు, సో జస్ట్ నార్మల్ ఫ్రై అనమాట. పచ్చివాసన అనేది పోయే వరకు కొంచెం మనం ఒక 40 to 50% అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ప్రాన్స్లో ఉన్న వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూపించినట్లయితే ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతుంది. సో ప్రాన్స్కి మొత్తం ఆ మసాలా అంతా పట్టేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పీల్చేసుకుంది. సో ఈ స్టేజ్లో మనం ప్రాన్స్ అనేవి తీసేసుకుంటే సరిపోద్ది. సో మరీ ఎక్కువగా కుక్ చేసేసామంటే కనుక ప్రాన్స్ అనేది రబ్బర్లా అయిపోతుంది అనమాట. తినేటప్పుడు కూడా మనకు అంత టేస్టీగా ఏం అనిపించదు. సో ప్రాన్స్ తీసేసి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే కడాయిలో మళ్ళీ మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో నాన్ వెజ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో అలా ఉంటేనే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. సో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను మళ్ళీ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఏవైతే మసాలా స్పైసెస్ తీసుకున్నామో కొంచెం చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర సో అవి వేసేసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మనం ఏమైతే చాప్ చేసి పెట్టుకున్నామో సో ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. సో మీకు చూపిస్తున్న విధంగా మంచిగా ఈ విధంగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే ఆ స్పైసెస్ అలాగే ఆనియన్స్ అనేవి మాడిపోతే కర్రీ కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో మనం ఒక పెద్ద సైజ్ టమాటో ఏదైతే చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసి పెట్టుకున్నామో టమాటో కూడా నేను వేసేసుకుంటున్నాను. సో టమాటో అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఆ టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా పోయి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అవి చిన్న చిన్న పీసెస్ కింద ఏదైతే ఉందో అదంతా కూడా స్మాష్ అయిపోతుంది అనమాట మనం కలిపేటప్పుడే. సో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు టమాటోస్ని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇక్కడ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా. సో మనం వెంటనే అన్నీ వేసేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం మనం అలా కలుపుతూ ఉంటేనే మనకి కర్రీ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఈ స్టేజ్లో
మనం ఏదైతే 250 గ్రామ్స్ గోంగూర అయితే తీసుకున్నామో సో ఆ గోంగూర అనేది వేసేసుకోవాలి. మంచిగా నేను వాష్ చేసి పెట్టుకున్నాను గోంగూర అనేది. సో గోంగూర అంతా వేసేసుకొని ఆనియన్స్, టమాటో, స్పైసెస్ అదేవిధంగా ఇప్పుడు మనం వేసుకున్న గోంగూర కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ బ్యాచిలర్స్ అవ్వనివ్వండి ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో గోంగూర అనేది ఇలా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుంటే ఇంకా మనకు ఆకులు ఆకులుగా అయితే ఏమీ కనిపించదు. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఒక 10 మినిట్స్ తర్వాత అయితే గోంగూర అనేది ఈ స్టేజ్కి వస్తుందన్నమాట. సో అక్కడ మీకు చూసినట్టుగా అయితే ఆకుల్లాగా ఏమీ లేకుండా అసలు మొత్తం స్మాష్ అయిపోయిందనమాట గోంగూర అనేది. సో ఇదంతా కూడా మ్యాక్సిమం ప్రాసెస్ అనేది మనం కలిపే దాంట్లోనే ఉంటుందన్నమాట. సో మనం ఓపిక మీద బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ స్టేజ్లో గోంగూర ఇలా అయ్యేటప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అనేది మీరు వేసుకోండి. సో నాకైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోద్ది అనమాట. సో అదేవిధంగా కారం కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే నేను వేసుకున్నాను. సో మేము యూజ్ చేసేది మసాలా కారం కాబట్టి సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే సరిపోద్ది. సో నార్మల్ కారం అయినా కూడా మీరు చూసి వేసుకోవచ్చు. మీకు ఎంత స్పైస్ మీరు తింటారో అనేది దాని ప్రకారంగా వేసుకుంటే సరిపోద్ది. సో ఇంక మనం ఎక్స్ట్రా ఇంకా ఆయిల్ కానీ ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. సో ఫైనల్గా మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. సో కానీ ఈ ఆయిల్లోనే ఈ మసాలాస్ అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి సో నేను వెంటనే సాల్ట్ తర్వాత కారం తర్వాత పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. సో ఈ స్టేజ్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే నేను వేసుకున్నాను. సో ఇంట్లో చేసుకునేదైనా లేదు అంటే బయట మీరు తెచ్చుకునేదైనా ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది అనమాట. సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా మసాలా అది తగులుతూ ఉంటేనే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆ గోంగూర తినే ఫీల్ కూడా మనకు తెలుస్తుంది అనమాట, బాగుంటుంది. సో ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మొత్తం ఆ ప్యాన్ అంతా కూడా మొత్తం నేను గరిటెతోనే మొత్తం అంతా కూడా నేను మంచిగా స్మాష్ చేసేస్తున్నాను. సో బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా మనకి గోంగూర అసలు ఒక ఆకు అనేది కూడా ఏది కూడా ఏం కనిపించట్లేదు, మొత్తం స్మాష్ అయిపోయింది. సో మొత్తం ప్రాసెస్ అనేది కలిపే దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఓపిక మీద కలపడమే, మనం దగ్గరుండి అడుగు పట్టకుండా మాడకుండా ఇవన్నీ మసాలాస్ అన్నీ అడుగు పట్టకుండా చూసుకోవాలి. సో ఈ స్టేజ్లో ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలన్నమాట మనం మసాలాస్ ఇంకా అన్నీ వేసేసాక. సో ఫైనల్గా మనకి ఏదైతే మిగిలిపోయిందో ప్రాన్స్ అనమాట, ఆల్రెడీ మనం 50% లైట్గా ఫ్రై చేసాము. సో మిగతా 50% అనేది గోంగూరతో పాటు కుక్ అవుతుందన్నమాట. సో ఇలా వేసేసుకున్నాను నేను ప్రాన్స్ అనేవి. సో వేసేసుకొని మంచిగా ఇప్పుడు ఆ గోంగూర ప్రాన్స్కి పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మొత్తంగా నేను కలిపేసాను. ఈ మసాలాస్ అన్నీ ఆ ప్రాన్స్కి పట్టిన తర్వాత ఒక హాఫ్ లేదా ఒక ఫుల్ గ్లాస్ వాటర్, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో వాటర్ అనేది వేసుకుంటే కొంచెం జ్యూసీగా వస్తుంది. ఇంత గట్టిగా మనం తినలేం కాబట్టి సో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సో మీకు వీడియోలో చూపించలేదు కానీ మీకు అక్కడ కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ అనేది వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ స్టేజ్లో నేను కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను అనమాట. వాటర్ అనేది వేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేసాను. సో కొంచెం వాటర్ అనేది దగ్గరికి అయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర అనేది చాప్ చేసుకొని వేసేసుకున్నాను. సో కొత్తిమీర వేసామంటే ఆల్మోస్ట్ మన కర్రీ అనేది 99% ఆఫ్ కుక్ అయిపోయినట్టే. సో కొత్తిమీర వేసిన తర్వాత లైట్గా మనం కలిపేసుకొని ఇంకా మన ప్రాన్స్ గోంగూర కర్రీ అయితే దించేసుకోవచ్చు. సో రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అందరూ ట్రై చేయండి, బ్యాచిలర్స్ అవ్వనివ్వండి లేదంటే కొత్తగా వంట ఏమైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ మెథడ్లో కుక్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో మీకు అదే విధంగా ప్రాన్స్‌తో, గోంగూరతో ఇంకా వెరైటీ ఆఫ్ రెసిపీస్ అనేది నేను మీకు తీసుకొచ్చి చూపిస్తాను. సో ఈ ప్రాసెసే కాకుండా వేరొక ప్రాసెస్‌లో కూడా గోంగూర ప్రాన్స్ అనేది ఎలా చేస్తారనేది కూడా నేను మీకు చూపిస్తాననమాట. సో ఇలా